అది 2025 సంవత్సరం. ఆంధ్రప్రదేశ్లోని ఒక మధ్యతరగతి పట్టణం. పేరు సూర్యనగర్. టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న కాలం. చేతిలో మొబైల్, కళ్లలో కలలు, మనసులో ఆశలు. ఇవే ఈ తరం లక్షణాలు. ఈ కథ యొక్క ప్రధాన పాత్ర అర్జున్. వయస్సు 26 సంవత్సరాలు. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్లో ఒక ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంచి జీతం, మంచి ఉద్యోగం, మంచి భవిష్యత్తు అన్నీ ఉన్నా అతనిలో ఒక లోపం. తొందరగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన. అర్జున్ తండ్రి రామారావు ఒక రిటైర్డ్ స్కూల్ టీచర్. నిజాయితీ, క్రమశిక్షణ, నైతిక విలువలే ఆయన జీవితమంతా. తల్లి లక్ష్మీదేవి గృహిణి, ప్రేమతో కుటుంబాన్ని కాపాడే స్త్రీ. రామారావుగారు తరచూ చెప్పేవారు, నాన్నా, డబ్బు కంటే విలువలు గొప్పవి. నడిచే దారే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాని అర్జున్ నవ్వి వదిలేవాడు. ఇది పాతకాలపు మాటలు నాన్నా, ఇప్పుడు కాలం మారింది. హైదరాబాదులో అర్జున్ జీవితం మారిపోయింది. కొత్త స్నేహితులు, పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన జీవితం. అతని స్నేహితుడు విక్రమ్ చాలా తెలివైనవాడు, కాని నైతికత పక్కన పెట్టిన వ్యక్తి. ఒకరోజు విక్రమ్ అన్నాడు, అర్జున్, నువ్వు ఇంత కష్టపడి పనిచేస్తున్నావు, కాని జీతమెంత? 40,000? నేను నెలకి లక్షలు సంపాదిస్తున్నాను. ఎలా? అని ఆశ్చర్యపోయాడు అర్జున్. స్టాక్ మార్కెట్లో కొంచెం షార్ట్కట్ ట్రిక్స్, లోపల సమాచారం, అంతే. అర్జున్ మనసులో సందేహం. ఇది తప్పు కాదా? కాని అందరూ చేస్తే తప్పేముంది? ఆ రాత్రి నిద్రపట్టలేదు. తండ్రి మాటలు గుర్తొచ్చాయి. కాని డబ్బు ఆకర్షణ ఎక్కువైంది. కొద్ది రోజుల్లోనే అర్జున్ కూడా విక్రమ్ మార్గంలోకి వెళ్లాడు. కంపెనీలోని ఒక ప్రాజెక్ట్ డేటాను బయట వ్యక్తికి ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. మొదటిసారి గుండె వేగంగా కొట్టింది. కాని డబ్బు చేతికి వచ్చాక భయం తగ్గిపోయింది. ఇది ఒక్కసారి మాత్రమే అని అనుకున్నాడు. కాని ఒక్కసారి, రెండుసార్లు అలవాటుగా మారింది. అర్జున్ జీవితం బయటకు చాలా గొప్పగా కనిపించేది. కొత్త బైకు, కొత్త ఫోన్, ఖరీదైన దుస్తులు. తల్లి ఆనందంగా అనుకుంది, నా కొడుకు బాగా ఎదుగుతున్నాడు. కాని తండ్రి ముఖంలో ఒక సందేహం. ఒకరోజు కంపెనీలో పెద్ద దర్యాప్తు జరిగింది. డేటా లీక్ విషయం బయటపడింది. సైబర్ క్రైమ్, పోలీస్ విచారణ, కంపెనీ సస్పెన్షన్. అర్జున్ పేరు బయటకొచ్చింది. ఆ రోజు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్న అర్జున్ కళ్లలో నీళ్లు. తండ్రి వచ్చారు. రామారావుగారు ఏమీ మాట్లాడలేదు. కేవలం ఒక మాట చెప్పారు, నాన్నా, నువ్వు తప్పు చేశావు, కాని తప్పు ఒప్పుకోవడం ధైర్యం. ఆ మాట అర్జున్ హృదయాన్ని తాకింది. కేసు కోర్టుకు వెళ్ళింది. ఉద్యోగం పోయింది. సమాజంలో అవమానం. అర్జున్ పూర్తిగా కుంగిపోయాడు. ఒకరోజు తల్లి అన్నది, బంగారం మురికవుతుంది, కాని శుభ్రం చేస్తే మళ్లీ మెరుస్తుంది. అర్జున్ నిర్ణయం తీసుకున్నాడు. తప్పును సరిదిద్దుకోవాలి, నిజాయితీగా జీవించాలి. కోర్టు అతనికొక అవకాశమిచ్చింది. సామాజిక సేవ ప్లస్ జరిమానా. అర్జున్ గ్రామాల్లో కంప్యూటర్ అవగాహనా కార్యక్రమాలు మొదలుపెట్టాడు. పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అక్కడ అతనికి నిజమైన ఆనందం దొరికింది. కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ ఒక చిన్న స్టార్టప్ ప్రారంభించాడు. డేటా సెక్యూరిటీ అండ్ ఎథికల్ టెక్నాలజీ మీద. నిజాయితీగా కష్టపడి అతని కంపెనీకి మంచి పేరు వచ్చింది. ఒకరోజు స్టేజ్ మీద మాట్లాడుతున్న అర్జున్ ఇలా అన్నాడు, డబ్బు మన జీవితాన్ని సౌకర్యంగా చేయగలదు, కాని విలువలు మన జీవితాన్ని అర్థవంతంగా చేస్తాయి. ఆ క్షణంలో రామారావుగారి కళ్లలో గర్వం. కథ యొక్క నైతిక బోధ. తప్పుదారి తాత్కాలిక లాభమిస్తుంది, కాని శాశ్వత నష్టం చేస్తుంది. నిజాయితీ నెమ్మదిగా ఎదుగుతుంది, కాని బలంగా నిలుస్తుంది. తప్పు చేసినా మారడానికి ఆలస్యం లేదు.